10 సంవత్సరాలలో నువ్వు చేసినటువంటి దాంట్లో రుణ విముక్తులు రైతులు కాలే. నిజంగానే అసలు రుణ విముక్తులు గిట్ట నీ దాంట్లో అయితే ఈరోజు ఈ జాబితా మొత్తం ఎందుకుంటుంది చెప్పురి. 2018 ఎన్నికల తర్వాత కూడా అసలు రుణమాఫీ చేస్తాం మన వాయాలకు కూడా. పాతవి అసలు అట్లనే ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, పాత ఫస్ట్ టర్మ్లు ఇచ్చినటువంటి అసలు అట్లనే ఉన్నాయి. 2018-19లో ఎన్ని ఇచ్చిండండి? గుండు 0. 2019-20 సంవత్సరంలో ఎన్ని ఇచ్చిండు? గుండు 0నే. మరి 2020-21లో 2,96,571 మందికి 408 కోట్ల రూపాయలు. తర్వాత 2021-22 సంవత్సరంలో 3,88,908 మందికి 1,339.5 కోట్ల రూపాయలు. మళ్ళా 2022-23లో 0నే. ఇక ఎన్నికల సంవత్సరం మొదటి దశలో 10 లక్షల మందికి అవుతుందని చెప్పిండు. అవి ఎన్ని ఇచ్చిండు? 6,763 కోట్లు. మళ్ళా రెండో దశ చెప్పిండు, అవన్నీ ఇచ్చిండు 6 లక్షల మందికి రుణ విముక్తులు అవుతుంది దీంట్లో అని చెప్పిండు. 4,818 కోట్లు. మిగిలిపోయిన ఖాతాలు ఎన్ని? 20,84,000 ఖాతాలు మిగిలిపోయినాయి. సో ప్రయోజనం ఏమైంది? రెండో దఫాల. మొదటి దఫాలనైతే అసలు రైతులకి రుణాలు మాఫీ కాలే, మిత్తిలు మాఫీ అయినాయి. ఏడాదికి 4,000 కోట్ల రూపాయలు లెక్క నువ్వు ఇచ్చుకుంటా పోతే రైతులు రుణ విముక్తులు కాలే, మిత్తిలు మాత్రమే పోయినాయి. అదేదో సమయాన్ని కట్టుకుంటే కోఆపరేటివ్ బ్యాంకులలో ఆ మిత్తులు ప్రభుత్వమే అదెంత తక్కువకి వస్తుందో మనందరికీ తెలుసు. నీ మాటలు నమ్మి పెండింగ్ పెట్టుకున్నందుకు ఏమైంది అని అంటే పెట్టుకున్నటువంటి కుప్ప గట్లనే కూర్చుంది. రెండో దఫాకు నువ్వు వచ్చినావు. వచ్చిన తర్వాత రుణ విముక్తులు చేసినావు అంటే ఎన్నికల సంవత్సరం ముంగటనే హైడ్రామా ఆడిండు. దాంతో ఏమైంది? అసలు కొంచెం పోయింది, మితి మాత్రమే పోయింది. ఈడ కూడా ఈ రోజు మీరు చేసినటువంటి పాపాలే అవన్నీ పెండింగ్ పడుకుంటా వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖాతాలు లెక్క చూపిస్తున్నాము. నీ 10 సంవత్సరాల హయాంలో నువ్వు రైతులకి పూర్తి రుణ విముక్తులను చేసినటువంటిది ఉందా? 1,00,000 వరకు అన్నావు. ఆ రోజు కూడా కిటుకు పెట్టిండు. ఎంతవరకు మాఫీ అంటే 1,00,000 వరకు చెప్పాలంటే అమౌంట్ చాలా ఎక్కువ అవుతుందని చెప్పి 99,999 అని చెప్పి అన్నాడు. తెలివితేటలు మొత్తం సామాన్య ప్రధానికం ముందరే మరి చూపెట్టాలన్నాయి మనం. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా గిట్టేమని చేసిందా? 2 లక్షల దాకా రుణమాఫీ అన్నాం. ఈరోజు సిగ్గు లేకుండా టీవీలలో కూర్చొని ఇంకా అంటారు 2.5 లక్షలు ఉన్న వాళ్ళకి మాఫీ కాలేదని అంటారు. 2 లక్షల పైన ఉంటున్నటువంటి సొమ్ముని మీరు బ్యాంకులో చెల్లించాలి అనేటటువంటి ఈ నిబంధనలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకొకటి, రేషన్ కార్డులకి సంబంధించినటువంటి దాని మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. కేవలం తెల్ల రేషన్ కార్డులు ఉంటున్న వాళ్ళకేనా, రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళకి కావా అన్నారు. ఎవరు చెప్పిండండి కావని? కుటుంబానికి సంబంధించినటువంటి నిర్ధారణ, మెంబర్స్ కి సంబంధించిన నిర్ధారణ చేపించి మరి రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన దానికి అదే టెక్నికల్ గా ఆగినాయి. రేషన్ కార్డులు ఉంటున్న వాళ్ళందరికీ మాఫీలు అయినాయి. అక్కడ మనం నిబంధనలు పెట్టుకున్నాం. ఈ నిబంధనలు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పెట్టిందా? నువ్వు అప్పుడు ఏవైతే రుణాలు మాఫీ చేసేటటువంటి దానికి నిబంధనలు పెట్టినవో అదే నిబంధనలు ఆయన ఏ కాగితం ఉందో ఇవాళ కూడా అదే కాగితం ఉంది. ఆ రోజు రైతులను నువ్వు ఎవరినన్నావో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే మాట అన్నది. దీనికి ఏదో కొత్తగా మనం మాట్లాడినట్టు, కొత్త నిబంధనలు ఏదో కాంగ్రెస్ పార్టీ మార్చినట్టు. జనాల ముంగడికి, జనాల చెవులలో ఎంతకైనా మనం పుల్లలు పెట్టవచ్చు, లేకపోతే చెవులలో పువ్వులు పెట్టవచ్చు, నమ్మేసేస్తారని అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏకకాలంగా రుణాలు మాఫీ చేసింది. కానటువంటి వాళ్ళకి అక్కడ అధికారుల దగ్గరికి పోండి, మండల వ్యవసాయ అధికారుల దగ్గరికి పోండి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే కుటుంబానికి సంబంధించినటువంటి దాన్ని ఎంక్వైరీ చేస్తారు, మెంబర్స్ ని మొత్తం రాసుకుంటారు. ఆ ఉంటున్నటువంటి అంశాలని పరిగణనలోకి తీసుకొని 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తారని చెప్పి చాలా స్పష్టంగా మా మంత్రివర్యులు కూడా చెప్పిండ్రు. నువ్వు రైతులకు రుణాలు మాఫీ చేసిన చరిత్ర లేదు. నువ్వు మిత్తిలు మాత్రమే మాఫీ చేసినావు. అది కూడా గెలవంగానే చేస్తా అన్నటువంటిది 5 మొదటి దఫాలో, అంటే ఫస్ట్ 5 సంవత్సరాలు వీరు అధికారంలో ఉంటున్నప్పుడు కేవలము మిత్తిలు మాత్రమే మాఫీ అయినాయి. రైతులు అసలు విముక్తులు కాలేదు. అసలు అనేటటువంటి అప్పు పోనే పోలేదు. రెండవ దఫాలో అరకొరగా మాత్రమే ఇచ్చిండ్రు, కొంతమందికే ఇచ్చిండ్రు. కానీ టిఆర్ఎస్ పార్టీ అసలు కథ ఏంటిది అని అంటే ఈ వరుస పెట్టి ఇచ్చినటువంటి 4 సంవత్సరాలని టోటల్ వేసి లెక్క పెడుతుంది. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. టోటల్ వేసి లెక్క పెడితే ఏమైతుంది? మనం టోటల్ వేసి లెక్క పెట్టినటువంటి అలా అంకే కాదు మనం చూడాల్సింది. మరి ఇన్ని పైసలు నువ్వు ఖర్చు పెట్టినావు కదా, ఎంతమంది రైతులకి టోటల్ రుణం విముక్తి అయింది అనేటటువంటి రుణ విముక్తుల సంగతి మనం మాట్లాడాలి.
దానికి జవాబు లేదు. ఎందుకంటే మీ ముఖాలకు చేసింది లేదు కాబట్టి, మీరు చేయలేదు కాబట్టి. ఈ సంఖ్య మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చింది 22,37,848 మందికి ఆల్రెడీ రుణాలు మాఫీ అయిపోయినాయి. మా కాగితం తీసి చూపిస్తున్నట్లు నేను. ఇంకా కానటువంటి వాళ్ళకు కూడా ఇగో అధికారుల దగ్గరికి పోండి, పలానా ఏది ఆధార్ కార్డ్ నంబర్ తప్పు పడ్డదా, పట్టదారు పాస్బుక్ నంబర్ తప్పు పడ్డదా, ఈ రెండింటికి సంబంధించి ఇంకేమైనా టెక్నికల్ అంశాలు గిట్ట మీవి ఏమైనా ఉన్నాయా, మీరు దయచేసి చెక్ చేసుకోండి, పోండి, మీకు రుణ విముక్తులు అయితే. ఎందుకంటే ప్రభుత్వం కాడ మేము ఇచ్చినటువంటి మాట మేరకి నిధులని సమకూర్చి మేము ఆడ పెట్టినాం. ఎంతమందికి పోయింది అనేటటువంటిది కూడా పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీ మీద పెట్టింది. నువ్వు కాదని చూపించింది. నీళ్ళక 10 సంవత్సరాలు చేసినటువంటిది మొత్తం చూపించి ఎవరికి రుణాలు మాఫీ కాకపోయినా అయిపోయింది అనేటటువంటి అంశాలు మేము తీసుకుంటలే. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీకు కొంచెమన్నా నైతికత ఇంకేమన్నా మీ బతుకులకు మిగిలి ఉంటే వాస్తవాలు చెప్పండి జనాలకి. తప్పుదారి పట్టించేటటువంటి రాజకీయాలు మీరు చేస్తే మీ పార్టీని మొత్తానికే పక్కకు జరిపేసేస్తారు. ఆల్రెడీ పరిస్థితికి పోతుంది, న్యాచురల్ గానే పోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి కష్టమే లేదు. ప్రజల ముందు మీరు ఎట్లా పడిపోతున్నారు అని అంటే ఆఖరికి నమ్మకం కాదు కదా, మిమ్మల్ని చూస్తేనే అసలు చీదరించుకునేటటువంటి పరిస్థితికి వస్తున్నారు. దయచేసి రుణాలకు సంబంధించినటువంటి అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసేటటువంటి దుష్ప్రచారాలని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఏకకాలంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో మాట మీద మేము నిలబడ్డాము. మేము రుణ విముక్తులని చేసినాము, రైతులని మిత్తి విముక్తులని చేయలేడు బీఆర్ఎస్ పార్టీ లెక్క 10 ఏళ్లలో. రైతులని ఏకకాలం మొత్తం రుణ విముక్తుల్ని మేము చేసినాము. ఈ యొక్క అంశాన్ని దయచేసి ప్రజల్లోకి తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత కూడా మరి మీడియాకు ఉంది. కాబట్టి నిజాం వైపు మనం నిలబడాలి. నిజంగా మంచి కోసం కొట్లాడుతున్నప్పుడు మంచిగా ఉంటున్నటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి మీరు ఈరోజు అరాచకం శక్తులు లెక్క ఇంకా కూడా మన అధికార పక్షం మీద అన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తుంటే తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. నిజాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాలను ప్రజల్లోకి తీసుకొని పోతారని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.